హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఆగస్ట్ 25 నుంచి కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నట్లు మనకు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే ఈరోజు ప్రకటించడం జరిగింది. అలాగే ఇది ఆగస్టు 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పంపిణీ చేస్తున్నట్లయితే వెల్లడించారనమాట. ఇది క్యూఆర్ కోడ్తో వచ్చే కొత్త కార్డు అనమాట. ఏటీఎం కార్డు టైప్లో ఈ కార్డు ఉండబోతుంది. అలాగే మనకు తెలిసిందే అనమాట, ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రోజు 8 నుంచి 12 వరకు, అలాగే సాయంత్రం 4 నుంచి 8 వరకు అయితే రేషన్ షాపులలో సరుకులను అయితే పంపిణీ చేస్తున్నది అయితే మనకు తెలుసు. ఆల్రెడీ మనకు ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్లు అయితే సచివాలయాల్లో అయితే తీసుకున్నారు. అలాగే చేర్పులు మార్పులు కూడా వాటికి సంబంధించి కూడా అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరిగింది. వాటిని త్వరలోనే పరిష్కరిస్తున్నట్లు కూడా మనకు మెసేజ్లు అయితే వస్తున్నాయన్నమాట. దాదాపు 2 ఏళ్ల తర్వాత ఇస్తున్న కార్డులు కాబట్టి కొత్తగా పెళ్ళైన వాళ్ళు, అలాగే వారికి పుట్టిన పిల్లల్ని రేషన్ కార్డులో యాడ్ చేసుకున్న వాళ్ళకి ఇది మంచి శుభవార్త. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.